హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు జంతికలు చాలా గుల్లగా క్రిస్పీగా ఎస్పెషల్లీ ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చిన్న చిన్న టిప్స్ పాటించామనుకోండి చాలా క్రిస్పీగా వస్తాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మెయిన్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుందండి. నేను 4 కప్పులు రైస్ తీసుకున్నానండి. మీరు మీ ఇంట్లోని ఏది అందుబాటులో ఉంటే గ్లాస్తో కానీ కప్పుతో కానీ తీసుకోండి. ఈ రైసు కోటా బియ్యం అయితే మంచిదండి. ఏ కప్పుతోటి అయితే రైస్ తీసుకున్నామో అదే కప్కి హాఫ్కి శనగపప్పు తీసుకోండి. తర్వాత పావు కప్ అండి 1/4 పెసరపప్పు తీసుకోండి. తర్వాత అదే కప్పుతోటి హాఫ్ కప్పు వేపిన పప్పు అండి. ఇగోండి వేపిన పప్పు హాఫ్ కప్ తీసుకోండి. వీటిని అన్నిటినీ కలిపేసి పిండి పట్టించాను. మిక్సీ అయితే మిక్సీ చేసుకోవచ్చు, నేనైతే మిల్లికి పంపించానండి. ఇలా పిండి పట్టించుకొని తెచ్చుకున్న తర్వాత ఇది కరెక్ట్గాన ఒక 8 కప్పులు పిండి వచ్చింది. ఈ పిండి అంతటిని ఇలాగా ఒకసారి జల్లించుకుంటే మధ్యలో ఏమైనా లమ్స్ ఉండిపోతే అంటే జంతికలు గొట్టంలో అడ్డుపడకుండా ఉంటుందండి. జల్లించుకొని వేసుకోండి. 1 టీ స్పూను సాల్టు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, చిటికెడంత పసుపు, చిన్నది సరిపోతుంది, చిటికెడంత పసుపు, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు. కొంతమందికి నువ్వులు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ పిండికి 3 కప్పులు వేడి నీళ్ళు మరగబెట్టుకోండి. ఇగో నేను చూపిస్తున్నాను. ఇలా కప్పు కొలత అయితే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఇలా 3 కప్పులు నీళ్ళు బాగా మరగాలండి, తల మరగాలి. ఆ మరిగిన నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మనం పిండి ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అన్నీ కలిపి మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ పిండిలోనే 2 టేబుల్ స్పూన్లు వాము వేసుకోండి. ఇందాక వేయడం మర్చిపోయాను. ఈ పిండిని వాము కలిసేట్టు కొంచెం కలుపుకున్న తర్వాత నీళ్ళు మరగబెట్టి ఉన్నాయి కదండి, ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇలా పిండి మధ్యలో చిన్న హోల్లా చేసి ఈ వేడి నీళ్ళు చూసారా ఎంత ఆవిరిలో వస్తున్నాయో అంత వేడిగా మరగాలి. ఈ వేడి నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ ఇలా పిండి కొంచెం కలిసేటట్టు కలుపుకోండి. ఈ కలపడాన్ని ఉక్కించడం అంటారు. చెగోడీలకి మనం కలుపుతాం కదండి, అలాగా ఈ పిండి ఆ 3 కప్పుల నీళ్ళు పట్టేస్తుందండి. ఇలాగా కొద్ది వేసుకుంటూ పిండి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా వాటర్ సరిపోదు, నాకైతే 4.5 కప్పులు వాటర్ పట్టిందండి. ఈ 3 కప్పులు వేడి నీళ్ళు వేసేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పుతోటి వాటర్ తీసుకొని చల్లీలు కొద్దిగా చిలకరించుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి కలిపేసామనుకోండి బ్యాటర్ బాగా పలచన అయిపోద్ది. ఈ వేడి నీళ్ళు వేయడం వల్ల మొత్తం ఈ జంతికల పిండి సాఫ్ట్గా అవుతుంది. జంతికల గొట్టాల్లోంచి బయటికి చాలా ఈజీగా, అంటే మనం బాగా ప్రెజర్ పెట్టి పిండవలసిన అవసరం ఉండదు, గుల్లగా వస్తాయి, ఎక్కువగా ఆయిల్ పట్టదు. అదే చల్లీలు వేసి కలిపితే ఎక్కువ వాటర్ పడుతుంది, దానివలన ఆయిల్ బాగా పీల్చేస్తుందండి, గుల్ల కూడా సరిగ్గా రాదు. ఇలాగా బ్యాటర్ అంతా కలుపుకున్న తర్వాత ఇది ఆరిపోకుండా ఉండాలి. దీనిపైన ఒక క్లాత్ అయినా కప్పుకోవచ్చు, ఏదైనా మూత అయినా. ఇగో నేను చూపించే విధంగా మూత పెట్టేసి ఉంచేయండి. ఇప్పుడు జంతికల మిషన్ తీసుకొని దానికి రెండింటికి ఆయిల్ ఇగోండి ఇలా చూపించే విధంగా ఆయిల్ రాసుకోండి, లేకపోతే లోపల బ్యాటర్ పెట్టేటప్పుడు అతుక్కుపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు జంతికల ముద్ద ఉన్నది కదండి, ఇలాగా వాటర్లో కొంచెం చేయి తడి చేసుకుంటూ ఇలాగా చిన్న బాల్స్లా తీసుకొని, అంటే జంతికల మిషన్ సరిపోయేంత సైజులో బాల్స్ తీసుకొని ఆ మిషన్లో పెట్టుకోండి. ఈ జంతికల గొట్టం మా అత్తగారిదండి. దీని తర్వాత నేను కొత్తవి 2 రకాలు కొన్నాను, కానీ నాకు ఏది కూడా అంత సాటిస్ఫై అవ్వలేదండి. మళ్ళీ మా అత్తగారు ఇచ్చిన జంతికల గొట్టంనే వాడుతున్నానండి. చాలా బాగా వస్తాయండి. ఇందులోని హోల్స్ మీడియంగా ఉంటాయి, పెద్దవి కాదు చిన్నవి కాకుండా. చూడండి, జంతికల్ని ఇలా వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. గారెలకి జంతికలకి ఎప్పుడూను హై ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టి మరిగించాలండి. ఈ జంతికల్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఒకదానికొకటి అతుక్కోకుండా ఇలా ఆయిల్లో వేయండి. చాలామందికి ఆయిల్లో వేసేటప్పుడు తుల్లుతుందని భయం ఉంటుందండి. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే
జంతికలు తీయటానికి మనం సట్రం ఉపయోగిస్తాం కదండి చిల్లులది, దానిపై జంతికలు ఇలాగా పిండేసుకొని వాటిని తిరగేసి ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా జంతికలు మిషన్లోని బ్యాటర్ పెట్టేసి కళాయిలోనే జంతికలు పిండేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం కొత్త వాళ్ళకైతే ఆయిల్ తులుతుందని భయం ఉంటుంది కాబట్టి ఇలా చేయడమే కరెక్ట్ అండి. ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోండి. ఈ జంతికలన్నీ ఇదే విధంగా అచ్చుల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చాలామంది ఈ జంతికలకండి గుళ్ళ రావాలని పిండి ఆడించేటప్పుడు అందులోని మనం శనగపప్పు వేపిన పప్పు వేసాం కదండి, వాటితో పాటు చాలామంది సగ్గుబియ్యం వేస్తారండి. వేస్తే గుల్లగా వస్తాయండి, క్రిస్పీగా ఉంటాయి. చాలా ఎక్కువగా ఆయిల్ పీల్చేస్తాయండి జంతికలు. దానివల్ల మనము ఒక 4-5 జంతికలు తినాలనేటప్పటికి ఒకటి తినేసరికి టిక్కగా అయిపోయి తినబుద్ధి కాదండి. అందుకనే వీలైనంత మటుకు సగ్గుబియ్యం వేయొద్దండి. ఈ జంతికల్లో నూలుపప్పు వేసాం కదండి, ఆ నూలుపప్పు చాలామంది సోమవారం శనివారం పూట నూలుపప్పు తినరు. అలాంటి వాళ్ళు నూలుపప్పు స్కిప్ చేసేయచ్చు, అయినా కూడా టేస్టీగానే ఉంటాయండి. అన్ని రకాల పప్పులు వేసాం కదా. ఇంకోటి ఏంటంటే కోటా బియ్యం వేసాం కదండి, అరిసెలకి, పొంగడాలకి, పాకుండలకి, ఇలాంటి జంతికలకి ఖచ్చితంగా కోటా బియ్యం వేస్తే మంచి టేస్టీనండి, చాలా బాగా వస్తాయండి. అవి చీపు బియ్యం అనేసి చాలామంది వాటిని ఇలా పిండి వంటలకు ఖచ్చితంగా కోటా బియ్యం వాడితే మంచిదండి. అందులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు తెలియక మనం ఈ సోనా మసూరి బియ్యం అన్నిటికీ వాడుతాము. అవి అందంగా ఉంటాయి, బాగా వైట్గా ఉంటాయి అనేసి పాలిష్ పెట్టేస్తారు కాబట్టి అందులో ఎటువంటి పోషకాలు ఉండవండి. పిల్లలకు పెట్టేటప్పుడు కోటా బియ్యంతో చేసిన పిండి వంటలు పెట్టండి, మంచి పోషక విలువలు వస్తాయి. పిండి వంటలు కూడా చాలా రుచిగా ఉంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది డైటింగ్ చేస్తున్నారు కానీ డీప్ ఫ్రైలు తినరు. కాకపోతే ఇది ఆయిల్ అస్సలు ఎక్కువగా పీల్చదు కాబట్టి మీరు నిర్భయంగా చక్కగాన 4-5 జంతికలు ఒకేసారి తినొచ్చండి. ఈ వర్షాకాలంలో తప్పకుండా మీ ఇంట్లోని ఈ స్నాక్ రెసిపీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.